నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచి విషయం అడిగారు. ఆహ్, ఈ యొక్క ఉగాది మనకు శ్రీ శాలివాహన శకం భారత కాలమాన ప్రకారంగా, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాది మొదలు ఈ సంవత్సరం 2026 అంతా కూడాను వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండబోతుంది? గ్రహస్థితి, గ్రహస్థానాలు అంటే వాళ్ళున్నటువంటి ఏ స్థానాలలో ఎవరున్నారు? వాళ్ళ వల్ల కలగబోయేటువంటి ఆదాయ వ్యయాలు కావచ్చు, అలాగే రాజ్యపూజ్య అవమానాలు కావచ్చు. వీటిల్లో ఎలా ఉండబోతుంది అనే విషయం మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, హ్మ్. అలాగే వ్యయమొచ్చేసి 5. చక్కగా హ్మ్. అంటే వీళ్ళకి కూడా రూ. 6 లాభం. లాభంలో ఉన్నారు. హ్మ్. వీళ్ళకి కూడా మనం చెప్పుకున్నాం మేషరాశి, హ్మ్. తర్వాత వృశ్చిక రాశి. మేషరాశి అధిపతి, వృశ్చిక రాశి అధిపతి కుజుడే. అంటే సుబ్రహ్మణ్య స్వామి. అందుకు ఇద్దరికీ గూడా ఒకే ఫలితాలనేది ఆదాయ వ్యయాలలో ఈ సంవత్సరం మంచి లాభాల బాటలోనే ఉంటారు. అలా వృశ్చిక రాశి వారికి ఆదాయం విషయంలో విశేషంగా మంచి తెలివితేటలతోనూ, చాకచక్యంగా, నైపుణ్యంగా నడుచుకోవడము, వీళ్ళ మాట తీరు సౌమ్యంగాను, సున్నితంగాను, ఎంతటి కార్యాన్నైనా కూడా అవలీలగా పూర్తి చేయడం, సాధించడము, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడము, హ్మ్. మెప్పించడంలో దిట్టలే. హ్మ్. అంటే మన యొక్క మనుగడ ఏమిటి? మన బ్రతుకేమిటి? మన జీవన విధానం ఏమిటి? ఏ విధంగానైనా సరే మనము సక్సెస్ కావాలి అనే ఆలోచన, తాపత్రయము అనేది వీళ్ళల్లో కొట్టొచ్చినట్టు ఉంటుందన్నమాట. అయితే ఆదాయ వ్యయ విషయాలలోకొచ్చేటప్పటికి మంచి లాభంలో ఉన్నప్పటికీ, అలాగే రాజ్యపూజ్యము, రాజ్యపూజ్యము, అవమాన విషయానికొచ్చేటప్పటికి గౌరవము 2 అంటే రాజ్యపూజ్యం. హ్మ్. అవమానం వచ్చేటప్పటికి 6. ఇక్కడ వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. గౌరవించేవాళ్ళు ఇద్దరుంటే, హ్మ్. అవమానించేవాళ్ళు అధికంగా ఉన్నారు. అంటే నలుగురున్నారు. అవును. 2లో 6 తీసేస్తే హ్మ్. 4 అవమానం అధికంగా ఉంది. ఇది చాలా పెద్ద విషయమే. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడినా, ఎంత తెలివిగా నడుచుకున్నా, ఎంత మంచిగా ప్రయత్నాలు చేసినా, ఆలోచించినా, ఆహ్, ఏ పని చేసినా కూడా, ఎంత చేసినా వీళ్ళకు నిందలు, అవమానాలు ఇవి ఎక్కువగా అధికంగా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఒక భార్యాభర్తల విషయమే తీసుకుందాం. ఆహ్, భార్యే అనురాధ నక్షత్రం. ఆమె ఎంత మంచిగా చేసినా, మాట్లాడినా, అందరిని చూసుకున్నా, ఇంట్లో భర్త కావచ్చు, లేదంటే అత్తమామలు కావచ్చు, లేదంటే ఆడపడుచులు కావచ్చు, వాళ్ళు వాళ్ళని ఎప్పుడూ టార్గెట్ చేసి అవమానిస్తూనే ఉంటారు. హ్మ్. "నువ్వేం చేశావు" అని అయిపాయి. చేసి అంత కష్టపడి అంత మంచిగా వాళ్ళు చేసినా లాస్ట్‌కి "నువ్వేం చేశావు" అని ఒక సింపుల్‌గా ఆ టైప్‌లో పనులందు కూడా అంతే. వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు మహామేధావులు. హ్మ్. మహా మేధావులు. మేధావులే. మంచి తెలివైన వాళ్ళే. హ్మ్. మళ్ళీ భక్తి భావం కూడా ఎక్కువే. హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళకి భక్తి, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగాలు అధికమే. హ్మ్. వాటికి వీళ్ళు కట్టుబడి ఉంటారు. వాటికి కట్టుబడి కట్టుబడే ఉంటారు. ఉంటారు. హ్మ్. కాకపోతే ఎంతైతే ఇవున్నాయో అంతే వీళ్ళకు హ్మ్. అహంభావము, అహంకారము, ఈర్ష్య, అసూయ కూడా ఈళ్ళకు ఎక్కువే ఉంటాయి. హ్మ్. అట్లని మనము మీరు ఇలా అన్నామంటే ఒప్పుకోరు. హ్మ్. అదే వీళ్ళను అవమానపరుస్తుంది.
అంటే అన్నిట్లో నేనే గొప్ప, నేనే ఆహ్, అనే అహంభావం ఉంది కదా! హ్మ్. ఆ అహంభావము వీళ్ళు ఎంత కష్టపడి చేసి అన్నిటిందు సక్సెస్ చేసినా, ఆ అహంభావం అనే దాని వల్ల ఎదుటి వాళ్ళు అవమానించడం జరుగుతుంది. ఎదుటి హ్మ్. వాళ్ళు అవమానిస్తారు. ఆ! చేసిందంతా బూడిదలో పన్నీరు పోసినట్టుగా ఎంత చేసినా, ఎన్ని చేసినా ఒక సింపుల్‌గా ఒక మాట అనేయడంతో వీళ్ళ కష్టము, వీళ్ళ బాధ ఇంగ వర్ణాతీతం చెప్పలేనిది. హ్మ్. విరక్తి వచ్చే విధంగా ఉంటుంది. అనే విధంగా వృశ్చిక రాశి వారికి అవమానాలు అధికంగా ఉన్నాయి. హ్మ్. చేసే వృత్తిలో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా మనస్పర్ధలు, గొడవలు, తగాదాలు, ఆహ్, ఎడబాట్లు, ఇంగా చెప్పాలంటే విడిపోయే సమస్యలు గూడా కనపడుతున్నాయి. హుహు. ఏమిటి? విడిపోయే ఆ! సమస్య. భార్యాభర్తల మధ్య విడిపోయేటువంటి సమస్యలు గూడా కనపడుతున్నాయి. అందుకని విడిపోకూడదు. హ్మ్. ఆహ్, ఏదైనా సమస్యలొచ్చినా వాటి నుంచి పరిష్కారం చేసుకొని బయటపడాలి. కలిసిమెలిసే జీవించాలి. హ్మ్. మళ్ళీ ఆ ఆలోచన తపన ఉంటుంది. కానీ అనుకునేదొకటి, జరిగేది ఇంకొకటి అన్నట్టుగా ఉంటుంది. హ్మ్. మనం అనుకున్నదొకటి, జరిగేది మరొకటి. అలా ఆ విధంగా ఊహించని విధంగా మారిపోతూ ఉంటాయన్నమాట. హ్మ్. చిన్న దానికి కూడా పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటాయి. హ్మ్. చిన్న ఈళ్ళు ఒక మాట అన్నారంటే అది చాలా పెద్ద వ్యాపకమైపోతుంది. ప్రాబల్యమైపోతుంది. హ్మ్. అలా అందుకనేసి వీళ్ళు ఆహ్, చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, హ్మ్. చాలా తెలివిగా నడుచుకోవడం, అలాగే వీళ్ళు చేసే దైవారాధనలో కూడా మామూలుగా కాకుండా కొంచెం డిఫరెంట్. హ్మ్. అంతే కదా! చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టమని సామెత. హ్మ్. అలా వీళ్ళు చేసే దాంట్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి హ్మ్. హోమాలు కానీ, హ్మ్. ఇవి చేయడం మంచిది. ఎందుకు అంటే ఎడబాటు జరగకుండా ఉండడానికి, హ్మ్. విడిపోకుండా ఉండడానికి. హ్మ్. ఏ నోరైతే మనల్ని అవమానించారో మళ్ళీ వాళ్ళే సైలెంట్ అయ్యే విధంగాను, ఇట్లా హ్మ్. అనే విధాల. మొత్తం మీద ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాల విషయంలో సంపాదన అనేక మార్గాల నుంచి సంపాదనొస్తుంది. హ్మ్. ఏ ప్రయత్నం చేసినా గూడా దాంట్లో వీళ్ళకు లాభమే హ్మ్. ఏర్పడుతూ ఉంటుంది. హ్మ్. వ్యాపారం తీసుకో, హ్మ్. లేదంటే ఏదైనా పని చేయడం కానీ, హ్మ్. లేదా ఉద్యోగం చేయడం కానీ, లేదా హ్మ్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కానీ, ఇలా ఆహ్, కె ఆహ్, హ్మ్, వ్యయ విక్రయాలు అంటే మనం అమ్మడాలు కానీ, కొనడాలు కానీ, హ్మ్. వీటన్నిటిలో గూడా చాలా తెలివిగా వ్యవహరించడం, మీడియేటర్లుగా కూడా హ్మ్. వ్యవహరించడం, వీటన్నిటిలో గూడా లాభసాటిగానే కొనసాగుతుంది. హ్మ్. దాంతో పాటు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. హ్మ్. దానికోసం ఎంతైనా సరే ఆహ్, బ్యాంకు రుణాలైనా పొంది ఇల్లు కొనడము, హ్మ్. సమర్థవంతమైన, సుందరమైన, అందమైనటువంటి గృహ నిర్మాణాలు చేపట్టడము, హ్మ్. ఇలాంటివన్నీ కూడా కలిసే వస్తాయి. ఒక ఇంటి వాళ్ళవుతారు. హ్మ్. వివాహ విషయంలో కూడా వీళ్ళు చాలా వరకు ఆలస్యం జరిగింది. ఎవరికి? హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మందికి అధిక ఆలస్యం. 25 సంవత్సరాలు, 27, 29, 30, 32, 35 సంవత్సరాలు గూడా జరుగుతూ ఉంది. హ్మ్. వివాహాలు కావడం లేదు. అటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం కాస్త వివాహ అనుకూలత ఉంది. హ్మ్. కానీ ఇందాక మనం చెప్పుకున్నాం అవమానం అధికంగా ఉందని. దాన్ని మనము పరిష్కారం చేసుకోగలిగితే వివాహం అనేది ఆగిపోకుండా, ఆటంకాలు ఏర్పడకుండా వివాహం కూడా జరిగిపోతుంది. హ్మ్. ఒక ఇంటి వాడవుతారు. అలాగే దీంతో పాటు కూడా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా విదేశీయాన యోగం జరిగే అవకాశం ఉంది. హుహు. విదేశాలకు అధిక శాతం, ఎక్కువ శాతం కూడా హ్మ్. విదేశాలకు వెళ్ళి, అక్కడ మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లోనూ స్థిరపడడము, అక్కడ మంచి హోదాలోనూ లీడర్ పొజిషన్‌లోనే స్థిరపడడము, ఇలాంటివి కూడా అధికంగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా మంచి అవకాశము. హ్మ్. పాస్ కావడము. అంటే పట్టుదల, మొండితనంతో వీళ్ళు పాస్ కావడము. ఆహ్, హ్మ్, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి చదువుకోవడం కానీ, ఎక్కువ శాతం వీళ్ళు ఫార్మసీ, హ్మ్. మెడిషను, బైపీసీ, ఐఏఎస్, ఐపీఎస్ రంగాలలో ఎక్కువ శాతం కూడా రాణి. రాణించగలుగుతారు. హుహు.
ఇటువంటి మంచి ఉన్నత పదవులు, ఉన్నత హోదా అనేది ఉంది. రాజకీయ నాయకులకైతే మాత్రం కొంచెం ఇబ్బందులున్నాయి. రాజకీయ నాయకులకి ఇబ్బందులంటే అధికంగా ఖర్చు ఉంది. అలాగే దానికి తగినట్టుగా ఆ సంపాదన కూడా అంతకంటే మించే ఉంటుంది. హ్మ్. కాకపోతే ప్రజల్లో కాస్త అవమానాలు, అధికారుల వల్ల కాస్త మాట పట్టింపులు, హ్మ్. తగాదాలు, గొడవలు, అవమానాలు ఇలాంటివి కలిగే అవకాశం ఉంది. అందుకనేసి శత్రు వినాశనం అన్నట్టుగా వీళ్ళు ఏదైనా సరే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్న సామెత కింద గట్టి పరిహారము పెద్దగానే పరిహారం చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం అన్నిటి నుంచి తప్పించుకు తిరగొచ్చు. హుహు. అంటే బలి అయిపోయేదానికన్నా బయటపడడం మంచిది కదా! అవును. అన్నట్టుగా ఉంటుంది. తర్వాత గ్రహ ప్రభావాలను బట్టి హ్మ్. ఆ యొక్క స్థానాలను బట్టి పంచమ స్థానంలో శని ఉండడం వల్ల ఇంకా చెప్పాలి అంటే రాహు ప్రభావము, కుజుడు, శని కలిసి ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. ఓకే. హ్మ్. వృశ్చిక రాశి వారికి హ్మ్. ఆరోగ్య ఆరోగ్య సమస్యలు. విషయం అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అధికమయ్యే అవకాశము ఉంది. నరాలకు సంబంధించి బలహీనత చెందే అవకాశం ఉంది. మామూలుగా వృశ్చిక రాశి వాళ్ళే చాలా స్ట్రాంగ్. హ్మ్. అటువంటి వాళ్ళు కూడా నీరస పడిపోవడము, అలసట చెందడము, అకాల భోజనాలు, తిప్పట, అలసట, అనుకున్న పని సమయానుకూలంగా నెరవేరక ఎక్కువగా శ్రమించడము, ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. హ్మ్. ఈ యొక్క గ్రహ సంచారాల ప్రభావం వల్ల. దానివల్ల నరాలు బలహీనత, నరాలు బలహీనత, ఎక్కువగా ఆలోచించి స్ట్రెయిన్ అయిపోవడము, హ్మ్. హ్మ్. ఆహ్, అధిక మాటల వల్ల మళ్ళీ అవమానాల పాలు కావడము. అందుకనేసి వీళ్ళు కూడా మితంగా మాట్లాడడం చాలా మంచిది. హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడడం. మితంగా మాట్లాడడం. సమయ సందర్భాన్ని బట్టి నడుచుకోవడం ఎంతైనా అవసరము. ఆరోగ్య విషయాలన్నాం కాబట్టి పంటికి సంబంధించినటువంటి సమస్యలు. పంటికి అంటే పళ్ళు పుచ్చడము, హ్మ్. వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్‌లు చేసుకోవడము, పంటి బాధలు అధికంగా ఉండడము, తర్వాత కంటికి సంబంధించినటువంటి సమస్యలు, వీళ్ళకి కూడా శిరోబాధలు, తలనొప్పి, హ్మ్. ఇవి స్టమక్ పెయిన్ అని చెప్పేసి కడుపుకు సంబంధించినటువంటి విషయాల్లో. ఇంకా చెప్పాలంటే సంతాన విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. హ్మ్. ఆడవాళ్ళు, స్త్రీలు 3 నెల, 4 నెల, 5 నెల గర్భస్రావం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. హ్మ్. అబార్షన్‌లు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయ్యే అవకాశం కానీ, లేదంటే వీళ్ళ చేతులతో వీళ్ళే చేసుకోవడం కానీ, వీళ్ళు తినేటువంటి ఫుడ్ వల్ల కూడా పాయిజన్ హ్మ్. హ్మ్. ఇన్ఫెక్షన్ కావడం కానీ, అధిక స్ట్రెస్ వల్ల హ్మ్, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అందువల్ల సంతాన నష్టాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి, వాటి నుంచి బయటపడడానికి భార్యాభర్తల మధ్య కూడా తలెత్తిన సమస్యలు ఆహ్, తొలగిపోవడానికి, ఆహ్, నష్టపోకుండా, విడిపోకుండా మళ్ళీ కలిసిమెలిసి కొనసాగడానికి, భార్యాభర్తల బంధం బలపడడానికి, కుటుంబంలో వివాదాలన్నీ సద్దుమణగడానికి, అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు, తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు, అక్క చెల్లెళ్ళతోనూ మాట పట్టింపులు, భార్య తరపున వాళ్ళు, బామర్దులు, లేదంటే అత్తమామలతో కూడా మాట పట్టింపులు, అవమానాలు అధికంగా ఉన్నాయి కాబట్టి, వాటి నుంచి బయటపడడానికి వీళ్ళు 100% రుద్ర గణపతిని ఏమిటి? రుద్ర గణపతి. ఆ! రుద్ర గణపతిని సంబంధించి రుద్ర గణపతి హోమం చేయడం వల్ల ఈ చిక్కులు, ఈ చికాకులు, ఈ అవమానాలు వీటన్నిటి నుంచి కూడా ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. హ్మ్. అలాగే ఇదే కాకుండా ఇంకా కూడా చెప్పాలంటే సర్పశాంతి చేసుకోవడము. ఆ సర్పమంత్రం గూడా పఠించడము. ఆ సర్పమంత్రం కూడా ఏమిటంటే ఓం ధనంజయాయ విద్మహే ఆదిశేషాయ ధీమహి తన్నో అన్నదాత ప్రచోదయాత్. అంటే అన్ని విధాల సహకారం అనేది కలుగుతుంది. అన్ని విధాల సహకారం ఆ! ఉంటుంది. తిట్టిన వాడే మళ్ళీ పెడతాడు. తిట్టిన వాడే హ్మ్. మళ్ళీ పెడతాడు. కొట్టిన వాడి దగ్గరికి తీస్తాడు హ్మ్. అన్నట్టుగా ప్రతిది కూడా అన్నదాత అన్నది. హ్మ్. అంటే మనకు పిలిచి మరీ పెట్టడం. హ్మ్.
తిట్టినా, కొట్టినా, అవమానించినా మళ్ళీ మనల్ని దగ్గరికి తీయడం వల్ల ఏమవుతుందంటే, మనకు కాస్త మళ్ళీ రిలాక్స్ అవుతాం. ఏమిటి? రిలాక్స్ అవుతాం. అంతే గదా! హ్మ్. రిలాక్స్ అంటే అది సంతోషం, మనశ్శాంతిగా. మనశ్శాంతి, హ్మ్. ఆనందం, ప్రశాంతత. హ్మ్. అవమానాల పాలైనామె అన్న వాళ్ళం కూడా మళ్ళీ ఎవరైతే ఏ నోటితో అయితే అవమానించారో వాళ్ళే మనల్ని దగ్గరికి తీర్చి, హ్మ్. మనల్ని మళ్ళీ ఓదార్చి, హ్మ్. మనకు కావాల్సినవన్నీ కూడా చేసి పెడతారు. హ్మ్. అది గదా కావాల్సింది. అవును గురుగారు. దానికోసమే ఈ మంత్రాన్ని ఓం ధనంజయాయ విద్మహే ఆదిశేషాయ ధీమహి తన్నో అన్నదాత ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మీరు పఠించుకోవచ్చు ఇంట్లోనే. హ్మ్. పొద్దున్నే తెల్లవారు ముందే పఠించినట్టయితే బాగా కలిసొస్తుంది. లేదంటే సాయంత్ర సమయంలో, సంధ్యా సమయంలో పఠించినట్టయితే ఇంకా విశేషంగా కలిసి వస్తుంది. సర్వ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు. హ్మ్. వాహన ప్రమాదాలున్నాయి వీళ్ళకి కూడాను. వృశ్చిక రాశి వాళ్ళకి. ఓకే. ఆపరేషన్‌లో జరిగే సమస్యల నుంచి కూడా బయటపడతారు జరగకుండానే. హుహు. పేగులకు సంబంధించి హ్మ్. ఆహ్, గ్యాస్ ట్రబులు, లేదంటే హెర్నియా సమస్యలు, లేదా హ్మ్. ఇన్ఫెక్షను, ఇటువంటి అనేక సమస్యలు, హ్మ్. నీటి బుడగలని చెప్పేసి హ్మ్. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటి నుంచి బయటపడతారు. పంటికి సంబంధించి, తలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. రాబోయే ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు. అలాగే వాహన యోగముంది. గృహయోగముంది. హ్మ్. ఆహ్, హ్మ్, ఆభరణాలు కొనే అలంకరణకు చేసుకునేటువంటి అవకాశము ఉంది. తర్వాత వివాహ యోగం. ఇలా హ్మ్. చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలల్లోనూ మిగతా విషయాల్లో బాగా రాణించగలుగుతారు. అభివృద్ధి చెందగలుగుతారు. హ్మ్. కాకపోతే ఇక్కడ మనం అనుకున్నట్టుగా అందరి ప్రశంసలు పొందడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేయాలి. హ్మ్. దానికోసం ఏం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏం చేయాలో, ఏ విధంగా చేయాలో, ఎట్లా నడుచుకోవాలో తొందరపాటు పనికిరాదు. ఆచితూచి మాట్లాడడం కానీ, అడుగు వేయటం కానీ, ఇది కాస్త జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే చాలు. హ్మ్. మిగతా విషయాల్లో సక్సెస్ అవుతారు. గురుగారు వీళ్ళకి కలిసొచ్చే రంగు? ఆ! ఈళ్ళకు బాగా కలిసొచ్చేది అంటే, యెల్లో బాగా కలిసొస్తుంది. హ్మ్. ఆరెంజ్ బాగా కలిసొస్తుంది. హ్మ్. తర్వాత వైట్ కూడా బాగా కలిసొస్తుంది. ఇంకా హ్మ్. చెప్పాలంటే బ్లూ బాగా కలిసొస్తుంది. హ్మ్. ఎవరికీ? వృశ్చిక రాశి వాళ్ళకి హ్మ్. బ్లూ బాగా కలిసి వస్తుంది. హ్మ్. ఈ 4 కలర్‌లు ఏయినా సరే బాగా కలిసొస్తాయి. అంటే అందరూ కూడా ఉగాది పంచాంగం తెలుసుకునేది అసలు ఎందుకు అవును. మన పూర్వీకులు చెప్పారు అనంటే, అవును. ఆ ఇయర్‌ని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. అవును. జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పి. అవును. ఈ రాశి వారికి మీరు చెప్పిన ఆరోగ్య సమస్యల్ని ఒకసారి పరిశీలిస్తే, అవును. అన్నీ కూడా జీవన శైలి కరెక్ట్‌గా లేకపోవడం వల్ల కలిగే, హ్మ్. సమయానికి ఫుడ్ తీసుకోకపోతే కలిగే అవును. సమస్యలే అవును. చెప్పడం జరిగింది. అవును. సో, అందరూ కూడా చక్కగా ఈ జాగ్రత్తలు తీసుకొని తగిన సమయానికి అవును. ఆహారం తీసుకుంటూ వాళ్ళ జీవన శైలిని మెరుగుపరుచుకుంటే అవును. ఖచ్చితంగా వీటి నుంచి బయటపడొచ్చు. అవును. అంతే కాకుండా మీరు చెప్పిన పరిహారాలను, అవును. ఇంకా రుద్ర గణపతి అవును. దర్శనాలు చేసుకుంటూ, అవును. చక్కగా దేవుడి ఆరాధన చేసుకుంటే అంతా సంతోషమే. వాస్తవం. ధన్యవాదాలు గురుగారు.